స్టూడెంట్ కేర్ ఇన్ఫోటెక్ పేరెంట్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్. ప్రతి విద్యా సంస్థకు, ప్రతి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఒక వినూత్న టెక్నాలజీని 2008వ సంవత్సరంలో మా సంస్థ ద్వారా సగర్వంగా ప్రవేశపెట్టడం జరిగింది. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు వారి పిల్లల గురించి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు వారి మొబైల్స్కు SMS ద్వారా అత్యంత వేగంగా ఈ ప్రోగ్రాం ద్వారా పంపించవచ్చు. ఈ అడ్వాన్స్డ్ ప్రోగ్రాంని ఉపయోగించుకొని మీరు ప్రతిరోజు అటెండెన్స్, హోంవర్క్, ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ రిజల్ట్స్, ఫీజ్ ఇన్ఫర్మేషన్, లేట్ ఫీ అలర్ట్, హాలిడేస్ ఇన్ఫర్మేషన్, స్ట్రైక్స్ లేదా బంద్స్ ఇన్ఫర్మేషన్, కల్చరల్ యాక్టివిటీ ఇన్ఫర్మేషన్, పేరెంట్స్ మీటింగ్ ఇన్ఫర్మేషన్, స్కూల్ రిజల్ట్స్, అడ్మిషన్స్ ఇన్ఫర్మేషన్ మొదలైన వివరాలు ఎప్పటికప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులకు SMS ద్వారా పంపించవచ్చు. ఈ ప్రోగ్రాం మీకు ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకునే విధంగా ఒక రెడీమేడ్ అప్లికేషన్ మాదిరిగా ఉంటుంది. ఉదాహరణకు క్లాస్ వైజ్, సెక్షన్ వైజ్, టోటల్ స్టూడెంట్స్, రిలీజ్ అండ్ వైజ్, ట్రాన్స్పోర్టర్స్ ఓన్లీ, బస్ రూట్ వైజ్ మొదలైన వివరాలు ఎప్పటికప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారాన్ని పంపించవచ్చు. ఈ ప్రోగ్రాం మీకు ఎలా కావాలంటే అలా సెలెక్ట్ చేసుకునే విధంగా ఒక రెడీమేడ్ అప్లికేషన్ మాదిరిగా ఉంటుంది. ఉదాహరణకి విద్యార్థులను వారి తరగతి లేదా సెక్షన్ లేదా రిలీజియన్ లేదా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ యూజ్ చేసుకునేవారు లేదా వారి యొక్క బస్ రూట్ ఆధారంగా ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే సమాచారాన్ని పంపించే వీలు ఇందులో ఉంది. దీని ద్వారా మీరు ఎంతమందికైనా ఎక్కడ నుంచైనా ఒక సింగిల్ క్లిక్తో సమాచారాన్ని పంపించవచ్చు. ఈ సమాచారం మొత్తం కూడా ఆటోమేటిక్గా మీ సంస్థ యొక్క పేరుతో పంపబడుతుంది. షెడ్యూల్. ఇందులో మీరు పంపదలిచిన సమాచారాన్ని భవిష్యత్తులో మీరు నిర్దేశించుకున్న తేదీ లేదా సమయానికి పంపాలనుకున్నప్పుడు మీరు ఈ షెడ్యూల్ ఆప్షన్ని ఉపయోగించుకోవచ్చు. దీని ద్వారా ఆటోమేటిక్గా అంటే మీ సిస్టమ్ ఆఫ్లో ఉన్నప్పుడు కూడా మీరు నిర్దేశించుకున్న తేదీ మరియు సమయానికి ఆ సమాచారం పంపబడుతుంది. ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ అండ్ కాంటాక్ట్స్ మెన్యూలోని యాడ్ స్టూడెంట్స్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. స్టూడెంట్స్ అండ్ కాంటాక్ట్స్ మెన్యూలోని యాడ్ స్టూడెంట్స్ బటన్ క్లిక్ చేసినప్పుడు యాడ్ స్టూడెంట్ ఫామ్ డిస్ప్లే అవుతుంది. ఈ యాడ్ స్టూడెంట్ ఆప్షన్ను ఉపయోగించి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ను మీ విద్యా సంస్థ యొక్క డేటాబేస్కు యాడ్ చేసుకోవచ్చు. ఈ యాడ్ స్టూడెంట్స్ ఫామ్లో స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ను ఎంటర్ చేసి క్రింద ఉన్న యాడ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా ఈ స్టూడెంట్ డీటెయిల్స్ను మీ విద్యా సంస్థ యొక్క డేటాబేస్లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ యాడ్ స్టూడెంట్ ఫామ్లో విద్యార్థికి సంబంధించిన వివిధ వివరాలకు సంబంధించిన ఫీల్డ్స్ ఉన్నాయి. వీటిల్లో స్టూడెంట్ నేమ్, క్లాస్, మొబైల్ నెంబర్ ఈ 3 ఫీల్డ్స్లో డీటెయిల్స్ను తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ఉదాహరణకు స్టూడెంట్ నేమ్, అలాగే క్లాస్, అదేవిధంగా ఫోన్ నెంబర్, ఈ విధంగా స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ను ఇక్కడ ఇవ్వబడిన ఫీల్డ్స్లో ఎంటర్ చేయాలి. కంపల్సరీ ఫీల్డ్స్ అయిన స్టూడెంట్ నేమ్, క్లాస్, మొబైల్ నెంబర్ ఈ 3 ఫీల్డ్స్లో మనం డీటెయిల్స్ను ఎంటర్ చేశాము. అయితే వీటితో పాటు ఇక్కడున్న మిగిలిన ఫీల్డ్స్లో కూడా మనం డేటాను గనక ఎంటర్ చేసినట్లయితే సెర్చ్ ఆప్షన్ను ఉపయోగించేటప్పుడు ఇక్కడున్న ఫీల్డ్స్ లేదా గ్రూప్స్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు ఇక్కడున్న బస్ ఫెసిలిటీ ఆప్షన్లో ఈ విద్యార్థి గనక బస్ ఫెసిలిటీని ఉపయోగించుకుంటున్నట్లయితే ఎస్ రేడియో బటన్ను సెలెక్ట్ చేసి బస్ రూట్లో ఏ రూట్ అయితే ఆ రూట్ను టైప్ చేయాలి. ఈ విధంగా ఇక్కడున్న కంపల్సరీ ఫీల్డ్స్ అయిన స్టూడెంట్ నేమ్, క్లాస్, మొబైల్ నెంబర్ వీటితో పాటుగా ఈ అదనపు సమాచారాన్ని గనక మనం ఎంటర్ చేసినట్లయితే సెర్చ్ ఆప్షన్ ఉపయోగించేటప్పుడు ఇక్కడ మనం ఎంటర్ చేసిన అదనపు సమాచారం ఆధారంగా విద్యార్థులను సెలెక్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ విధంగా యాడ్ స్టూడెంట్ ఫామ్లో స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ను ఎంటర్ చేసిన తర్వాత క్రింద ఉన్న యాడ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా
ఈ డీటెయిల్స్ను మీ విద్యాసంస్థ యొక్క డేటాబేస్కు యాడ్ చేయగలుగుతారు. ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ అండ్ కాంటాక్ట్స్లోని వ్యూ స్టూడెంట్స్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. స్టూడెంట్స్ అండ్ కాంటాక్ట్స్లోని వ్యూ స్టూడెంట్స్ ఆప్షన్ను క్లిక్ చేసినప్పుడు మీ విద్యా సంస్థ యొక్క డేటాబేస్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ లిస్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇందులో రోల్ నెంబర్, రిజిస్టర్ నెంబర్, స్టూడెంట్ నేమ్, క్లాస్, సెక్షన్, ఫోన్, స్టేటస్ మొదలైన కాలమ్స్ ఉంటాయి. యాడ్ స్టూడెంట్ ఫామ్లో మనం స్టూడెంట్ యొక్క రోల్ నెంబర్ను గనక యాడ్ చేసినట్లయితే ఇక్కడ వ్యూ స్టూడెంట్స్లో వాళ్ళ రోల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడున్న రిజిస్టర్డ్ నెంబర్ సిస్టమ్ చేత ఆటోమేటిక్గా జనరేట్ చేయబడిన నెంబర్. మనం విద్యార్థులను ఏ క్రమంలో అయితే డేటాబేస్కు యాడ్ చేశామో ఆ క్రమంలో కంప్యూటర్ ఆటోమేటిక్గా ఒక రిజిస్టర్డ్ నెంబర్ను అలాట్ చేయడం జరుగుతుంది. ఈ రిజిస్టర్డ్ నెంబర్ను ఉపయోగించుకుని యాబ్సెంట్ అయిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సమాచారాన్ని ఏ విధంగా పంపాలో యాబ్సెంట్ అనే ఫామ్ ఆప్షన్ను ఉపయోగించేటప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్లో చివరగా 2 ఆపరేషన్స్ ఇవ్వబడ్డాయి. ఒకటి ఎడిట్, రెండవది డిలీట్. ఇక్కడున్న ఈ ఎడిట్ బటన్ క్లిక్ చేయడం ద్వారా స్టూడెంట్కు సంబంధించిన డీటెయిల్స్ ఉన్న ఫామ్ ఓపెన్ అవుతుంది. స్టూడెంట్కు సంబంధించిన డీటెయిల్స్లో ఏవైనా మార్పులు చేయాలనుకున్నప్పుడు ఉదాహరణకు ఇక్కడున్న రిజిస్టర్ నెంబర్ 1 రాజు అనే స్టూడెంట్ యొక్క డీటెయిల్స్లో మనం మార్పులు చేయాలని అనుకుంటే ఇక్కడున్న ఎడిట్ బటన్ను ప్రెస్ చేయాలి. ఇప్పుడు రాజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్న ఫామ్ ఓపెన్ అయింది. ఈ ఫామ్లో మనం రాజు యొక్క మొబైల్ నెంబర్ను మార్పు చేయాలని అనుకుంటున్నాము. ఈ విధంగా మనం అనుకున్న మార్పులు చేసిన తర్వాత ఫామ్కి క్రింది భాగంలో ఉన్న ఈ మోడిఫై బటన్ను క్లిక్ చేయడం ద్వారా డేటాబేస్లో ఆ మార్పు జరిగేలా మనం చూడగలుగుతాము. ఒకవేళ ఈ విద్యార్థికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ను పూర్తిగా డిలీట్ చేయడానికి ఇక్కడున్న డిలీట్ బటన్ను క్లిక్ చేయొచ్చు. ఈ రకంగా క్లిక్ చేసినప్పుడు మనకు ఒక కన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓకే గనక క్లిక్ చేసినట్లయితే ఈ స్టూడెంట్కి సంబంధించిన సమాచారాన్ని మనం పూర్తిగా డిలీట్ చేయగలుగుతాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇంతకుముందు రిజిస్టర్ నెంబర్ 1లో రాజుకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం డిలీట్ చేయబడ్డాయి. అదేవిధంగా ఇక్కడున్న అందరి స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ను డిలీట్ చేయాలని అనుకుంటే క్రింది ఉన్న చెక్ ఆల్ ఆప్షన్ను క్లిక్ చేయొచ్చు. ఇక్కడున్న ఈ చెక్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ పేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ మనం సెలెక్ట్ చేయగలిగాము. ఇప్పుడు ఇక్కడున్న డిలీట్ బటన్ను కనుక మనం ప్రెస్ చేసినట్లయితే ఇక్కడున్న స్టూడెంట్స్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిలీట్ అవుతాయి. ఒకవేళ మనం ఏదో కొద్దిమంది స్టూడెంట్స్కు సంబంధించిన డీటెయిల్స్ను డిలీట్ చేయాలి అని అనుకుంటే మాన్యువల్గా ఇక్కడున్న బటన్స్ను మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు రిజిస్టర్ నెంబర్ 3, రిజిస్టర్ నెంబర్ 6. ఈ ఇద్దరు విద్యార్థులకు సంబంధించిన డీటెయిల్స్ను మనం డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడున్న చెక్ బటన్లో రిజిస్టర్ నెంబర్ 3, రిజిస్టర్ నెంబర్ 6 ఈ 2 చెక్ బటన్స్ను సెలెక్ట్ చేసి డిలీట్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా ఒక కన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ రిజిస్టర్ నెంబర్ 3, రిజిస్టర్ నెంబర్ 6కు సంబంధించిన డీటెయిల్స్ను తొలగించవచ్చు. అదేవిధంగా మన స్టూడెంట్ డేటాబేస్లోని మొత్తం డేటానంతా డిలీట్ చేయడానికి ఇక్కడున్న డిలీట్ ఆల్ డేటాపై క్లిక్ చేయాలి. ఈ వ్యూ స్టూడెంట్స్ ఆప్షన్ నుండి కూడా మెసేజ్లు పంపడానికి వీలవుతుంది. ఈ వ్యూ స్టూడెంట్స్ ఆప్షన్ నుండి మనం మెసేజ్ పంపాలని అనుకుంటే ఎవరికైతే మనం మెసేజ్ పంపాలనుకుంటున్నామో ఆ స్టూడెంట్ను సెలెక్ట్ చేయాలి. ఉదాహరణకు రిజిస్టర్ నెంబర్ 5, రిజిస్టర్ నెంబర్ 4 ఈ రెండింటిని సెలెక్ట్ చేశాము. ఇప్పుడు ఇక్కడున్న క్లిక్ హియర్ టు సెండ్ ద మెసేజ్ బటన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకే క్లిక్ చేయడం ద్వారా మనం కామన్ మెసేజ్ పేజ్లోకి ఎంటర్ అయ్యాము.
ఇక్కడ రిజిస్టర్ నెంబర్ 4, 5 సెలెక్ట్ అయి ఉండడాన్ని మనం గమనించవచ్చు. క్రింది ఉన్న మెసేజ్ బాక్స్లో ఈ విధంగా మెసేజ్ను టైప్ చేసి క్రింది ఉన్న సెండ్ బటన్ను క్లిక్ చేయాలి. ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ అండ్ కాంటాక్ట్స్లోని SMS సెట్టింగ్స్ గురించి తెలుసుకుందాం. ఈ SMS సెట్టింగ్స్ ద్వారా స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్ ఫామ్లోని మొబైల్ నెంబర్కు SMS వెళ్ళాలా, లేదా ఆల్టర్నేట్ నెంబర్కు SMS వెళ్ళాలా, లేదా 2 నెంబర్లకు SMS పంపించాలా అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సాధారణంగా స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు 2 మొబైల్ నెంబర్స్ ఎంటర్ చేసుకోవడానికి వీలవుతుంది. ఒకటి మొబైల్ నెంబర్, రెండవది ఆల్టర్నేట్ నెంబర్. దీన్ని మనం ఒకసారి యాడ్ స్టూడెంట్ ఫామ్లో గమనిద్దాం. మీరు గనక ఇక్కడ గమనించినట్లయితే యాడ్ స్టూడెంట్ ఫామ్లో ఇక్కడ మొబైల్ నెంబర్ అనే ఒక ఆప్షన్, అలాగే ఆల్టర్నేట్ నెంబర్ అనే ఇంకొక ఆప్షన్ ఉంది. స్కూల్ విద్యార్థులకైతే ఇక్కడున్న మొబైల్ నెంబర్ ఆప్షన్లో ఫాదర్ యొక్క మొబైల్ నెంబర్ను మనం టైప్ చేసుకున్నట్లయితే, క్రింది ఉన్న ఆల్టర్నేట్ నెంబర్లో మదర్ యొక్క మొబైల్ నెంబర్ను టైప్ చేసుకోవచ్చు. మనం SMSను పంపించాలనుకున్నప్పుడు ఈ SMS సెట్టింగ్ ఆప్షన్లో మొబైల్ నెంబర్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మొబైల్ నెంబర్లో ఏ నెంబర్ అయితే మనం ఎంటర్ చేశామో ఆ నెంబర్కు మాత్రమే మెసేజ్ వెళ్తుంది. ఒకవేళ మనం SMS సెట్టింగ్స్లో ఆల్టర్నేట్ నెంబర్ను కనుక ఎంచుకున్నట్లయితే ఇక్కడున్న ఆల్టర్నేట్ నెంబర్లో ఏ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కు మాత్రమే మెసేజ్ వెళ్తుంది. ఇక్కడ ఇవ్వబడిన 2 మొబైల్ నెంబర్స్కు కూడా SMS వెళ్ళాలి అనుకున్నప్పుడు, అంటే ఉదాహరణకి ఫాదర్ అండ్ మదర్ ఇద్దరికి కూడా SMS పంపించాలి అనుకున్నప్పుడు ఇక్కడ బోత్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. ఈ SMS సెట్టింగ్స్లో మనం బోత్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ యాడ్ స్టూడెంట్ ఫామ్లో 2 మొబైల్ నెంబర్స్ ఎంటర్ చేసి ఉండాలి. అదే కాలేజీ విద్యార్థులకైతే విద్యార్థి యొక్క ఫోన్ నెంబర్ ఇక్కడ మొబైల్ నెంబర్లోను, విద్యార్థి యొక్క పేరెంట్ నెంబర్ క్రింద ఉన్న ఆల్టర్నేట్ నెంబర్లోను ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ SMS సెట్టింగ్స్లో బోత్ గనక మనం సెలెక్ట్ చేసి అప్డేట్ చేసినట్లయితే SMS మనం ఈ యాడ్ స్టూడెంట్ ఫామ్లో ఎంటర్ చేసినటువంటి ఈ 2 ఫీల్డ్స్లో ఉన్న నెంబర్లకు కూడా పంపించబడుతుంది. ఈ విధంగా SMS ఏ విధంగా పంపబడాలి అనే సెట్టింగ్స్ను మనం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడున్న అప్డేట్ బటన్ను క్లిక్ చేయాలి. ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ అండ్ కాంటాక్ట్స్లోని సెర్చ్ ఆప్షన్ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. స్టూడెంట్స్ అండ్ కాంటాక్ట్స్ మెన్యూలోని సెర్చ్ ఆప్షన్ను క్లిక్ చేసినప్పుడు సెర్చ్ ఫామ్ డిస్ప్లే అవుతుంది. సెర్చ్ ఆప్షన్లోని ఫామ్ యాడ్ స్టూడెంట్లో ఉన్న ఫామ్ మాదిరిగానే ఉంటుంది. ఈ సెర్చ్ ఆప్షన్ను ఉపయోగించి ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ ఆధారంగా మనకు కావలసిన స్టూడెంట్స్ను ఎంపిక చేసుకునే వీలుంటుంది. ఈ విధంగా ఎంపిక చేసుకున్న స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ను ప్రింట్ తీసుకోవడం లేదా ఎంపిక చేసుకోబడిన స్టూడెంట్స్కు మెసేజ్ పంపడం చేయవచ్చు. ఉదాహరణకి మన డేటాబేస్లో కేవలం 8th క్లాస్ స్టూడెంట్స్ను మాత్రమే మనం ఎంపిక చేసుకోవాలనుకున్నప్పుడు ఈ సెర్చ్ ఫామ్లోని క్లాస్లో 8ను సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తరువాత క్రింది ఉన్న సెర్చ్ బటన్ను క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం 8th క్లాస్కి సంబంధించిన 2 విద్యార్థుల్ని ఇక్కడ ఎంపిక చేసుకున్నాం. వీరికి మెసేజ్ పంపించాలి అని అనుకున్నట్లయితే వీరిని సెలెక్ట్ చేసి క్లిక్ హియర్ టు సెండ్ ద మెసేజ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఓకే ప్రెస్ చేయడం ద్వారా మనం కామన్ మెసేజ్ పేజ్లోకి ఎంటర్ అవుతాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే 8th క్లాస్కి సంబంధించిన రిజిస్టర్ నెంబర్ 7 మరియు 9 ఇవి 2 ఇక్కడ సెలెక్ట్ అయి ఉండడాన్ని గమనించవచ్చు. వీరికి ఏ మెసేజ్ అయితే మనం పంపాలనుకుంటున్నామో ఆ మెసేజ్ను ఇక్కడ టైప్ చేసి క్రింది ఉన్న సెండ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా మెసేజ్ హ్యాస్ బీన్ సెంట్. ఇప్పుడు మెసేజ్ హ్యాస్ బీన్ సెంట్ అనే టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా సెర్చ్ ఆప్షన్ను ఉపయోగించి మనకు కావలసిన విద్యార్థుల సమూహాన్ని ఎంపిక చేసుకుని వారికి మెసేజ్లు పంపించవచ్చు. అదేవిధంగా జెండర్ ఆధారంగా కానీ, లేదా రిలీజియన్ ఆధారంగా కానీ, లేదా వారి యొక్క బస్ రూట్ ఆధారంగా కూడా మనం విద్యార్థులను సెర్చ్ చేయవచ్చు. ఉదాహరణకు ఒక బస్ రూట్ ఆధారంగా ఒక నిర్దిష్టమైన బస్ రూట్లో వెళ్ళే విద్యార్థులను ఎంపిక చేసి వారికి ప్రత్యేకంగా మెసేజ్ పంపించాలనుకున్నప్పుడు ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో బస్ రూట్ను టైప్ చేయాలి.
ఉదాహరణకు రూట్ 2. ఇక్కడ మనం రూట్ 2ను ఎంటర్ చేసి సెర్చ్ క్లిక్ చేసినప్పుడు రూట్ 2లో వెళ్ళే విద్యార్థుల యొక్క డీటెయిల్స్ మనకి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ కనబడుతున్న ఈ 3 ఎంట్రీస్ కూడా రూట్ 2లో ప్రయాణించే విద్యార్థులు. వీరికి గనక ఏదైనా ఒక ప్రత్యేకమైన మెసేజ్ అంటే రూట్ 2 యొక్క బస్ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఇక్కడ మనం సెలెక్ట్ చేసి క్లిక్ హియర్ టు సెండ్ మెసేజ్ క్లిక్ చేయడం ద్వారా వీరికి మెసేజ్ పంపించవచ్చు. ఈ వీడియోలో మనం మెసేజింగ్ మెన్యూలోని అటెండెన్స్ గురించి తెలుసుకుందాం. మెసేజింగ్లోని ఈ అటెండెన్స్ను క్లిక్ చేయడం ద్వారా మనం స్టూడెంట్ యొక్క అటెండెన్స్ ఇన్ఫర్మేషన్ను SMS రూపంలో పంపగలుగుతాము. ఈ అటెండెన్స్ పేజ్లో ఇక్కడున్న యాబ్సెంట్ లిస్ట్లో మనం ఏ స్టూడెంట్స్ అయితే యాబ్సెంట్ అయ్యారో వారి యొక్క రిజిస్టర్డ్ నెంబర్స్ను ఎంటర్ చేయాలి. స్టూడెంట్ యొక్క డేటాను డేటాబేస్కు యాడ్ చేసినప్పుడు సిస్టమ్ ఆటోమేటిక్గా ఒక స్టూడెంట్ ఐడి లేదా రిజిస్టర్ నెంబర్ను జనరేట్ చేస్తుందని తెలుసుకున్నాము. కేవలం ఆ రిజిస్టర్డ్ నెంబర్ను మాత్రమే ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం రిజిస్టర్ నెంబర్స్ ఎంటర్ చేసేటప్పుడు కేవలం రిజిస్టర్ నెంబర్స్ను కామాతో మాత్రమే సెపరేట్ చేయాలి. కామాలకు బదులుగా స్పేసెస్ కానీ లైన్ బ్రేక్స్ కానీ హైఫెన్స్ కానీ ఉపయోగించకూడదు. ఉదాహరణకు రిజిస్టర్ నెంబర్ 4 మరియు రిజిస్టర్ నెంబర్ 7 ఈ ఇద్దరు విద్యార్థులు గనక యాబ్సెంట్ అయినట్లయితే వారి యొక్క రిజిస్టర్ నెంబర్స్ను కేవలం కామాతో సెపరేట్ చేస్తూ టైప్ చేయాలి. అంటే రిజిస్టర్ నెంబర్కు మధ్యలో కేవలం కామాను మాత్రమే ఉపయోగించాలి. ఎటువంటి స్పేసెస్ కానీ లైన్ బ్రేక్స్ కానీ హైఫెన్స్ కానీ ఉపయోగించకూడదు. ఈ విధంగా యాబ్సెంట్ అయిన స్టూడెంట్ యొక్క రిజిస్టర్ నెంబర్స్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత క్రింద ఉన్న సెండ్ బటన్ను క్లిక్ చేయాలి. స్టూడెంట్ యొక్క యాబ్సెంట్ మెసేజ్ ఆటోమేటిక్గా మొబైల్స్కు పంపబడుతుంది. ఇక్కడ సెండ్ బటన్ను క్లిక్ చేసిన తర్వాత మెసేజ్ ఆటోమేటిక్గా పంపబడి మెసేజ్ రీచ్ అయిన తర్వాత మెసేజ్ హ్యాస్ బీన్ సెండ్ అనే మెసేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం 4, 7 2 రిజిస్టర్ నెంబర్లకు మెసేజ్ పంపాము. మెసేజ్ ఏ విధంగా చేరిందో మనం ఇక్కడున్న మెసేజింగ్లోని సెంట్ మెసేజెస్ ఆప్షన్ను క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే రిజిస్టర్ నెంబర్ 4 మరియు 7కి యాబ్సెంట్ ఇన్ఫర్మేషన్ SMS పంపించబడింది. ఈ వీడియోలో మనం మెసేజింగ్లోని కామన్ మెసేజ్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. మెసేజింగ్ మెన్యూలోని కామన్ మెసేజ్ బటన్పై క్లిక్ చేసినప్పుడు మనం కామన్ మెసేజ్ ఫామ్లోకి ఎంటర్ అవుతాము. ఇక్కడ మనం ఈ కామన్ మెసేజ్ని అంటే మనం ఎంపిక చేసుకున్నటువంటి తరగతి విద్యార్థులకు పంపడానికి వీలుంటుంది. ఇక్కడ సెలెక్ట్ యువర్ క్లాస్ అని ఉన్న చోట మనం ఏ క్లాస్నైతే ఎంచుకుంటామో ఆ క్లాస్ విద్యార్థులకు మెసేజ్ పంపించవచ్చు. ఇక్కడున్న చెక్ బాక్స్ను సెలెక్ట్ చేయడం ద్వారా 1 కంటే ఎక్కువ క్లాస్ విద్యార్థులకు కూడా మెసేజ్ను పంపే వీలుంది. ఉదాహరణకు 7th, 8th, 9th ఈ 3 క్లాసులను గనక మనం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసినట్లయితే ఈ 3 క్లాసుల విద్యార్థులకు మెసేజ్ను పంపించవచ్చు. అదేవిధంగా ఏదైనా ఒక క్లాస్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ క్లాస్లో ఏదో ఒక నిర్దిష్టమైన సెక్షన్కు మాత్రమే మెసేజ్ను పంపాలనుకుంటే ఆ సెక్షన్ను ఇక్కడ టైప్ చేయాలి. ఉదాహరణకు 9th క్లాస్ సెక్షన్ A. ఈ విధంగా మనం ఏ సెక్షన్ విద్యార్థులకు మెసేజ్ను పంపగలుగుతాము. ఈ కామన్ మెసేజ్ యొక్క ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి కేటగిరీస్లో క్రిందిగా ఉన్న సెలెక్ట్ ఆల్ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మొత్తం స్కూల్ మొత్తానికి అంటే అన్ని క్లాసులు, స్టాఫ్, ఇతరులు మొత్తం స్కూల్ డేటాబేస్లో ఉన్న వ్యక్తుల మొబైల్ నెంబర్స్ అన్నిటికీ కూడా మెసేజ్ను పంపడం వీలవుతుంది. ఈ రకంగా ఒక సమూహానికి కాకుండా విడివిడిగా మనం ఎంపిక చేసుకున్నటువంటి విద్యార్థులకు మెసేజ్ను పంపాలనుకున్నప్పుడు వారి యొక్క రిజిస్టర్డ్ నెంబర్స్ అంటే స్టూడెంట్ డేటాబేస్లో సిస్టమ్ ఆటోమేటిక్గా జనరేట్ చేసినటువంటి ఐడి నెంబర్ లేదా రిజిస్టర్ నెంబర్ను టైప్ చేయాలి. ఇక్కడ ఈ రిజిస్టర్ నెంబర్ను టైప్ చేసేటప్పుడు రిజిస్టర్ నెంబర్కు మధ్యలో కామాను ఉపయోగించాలి. స్పేసెస్ కానీ @ కానీ అండర్స్కోర్ మొదలైన స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఉపయోగించకూడదు. ఈ విధంగా మనం ఏ విద్యార్థులకైతే మెసేజ్ను పంపాలనుకున్నామో ఆ విద్యార్థుల యొక్క రిజిస్టర్ నెంబర్స్ను కామా ద్వారా సెపరేట్ చేస్తూ టైప్ చేయాలి. ఈ విధంగా రిజిస్టర్ నెంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత క్రింది ఉన్న మెసేజ్లో మనం మెసేజ్ను టైప్ చేయాలి.
ఈ విధంగా మెసేజ్ను ఎంటర్ చేసిన తర్వాత క్రింది ఉన్న సెండ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ మనం ఎంపిక చేసుకున్న రిజిస్టర్డ్ నెంబర్స్కు మెసేజ్ను పంపించవచ్చు. అదేవిధంగా మనం టైప్ చేసిన ఈ మెసేజ్ను మనం ప్రస్తుతం కాకుండా తరువాత అంటే కొంత సమయం తర్వాత మనం అనుకున్న సమయానికి లేదా మనం అనుకున్న తేదీలో అనుకున్న సమయానికి పంపించాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న షెడ్యూల్ మెసేజ్ ఆప్షన్ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఆరెంజ్ కలర్ బార్ పై కనబడుతున్న క్లిక్ టు షెడ్యూల్ మెసేజ్ను క్లిక్ చేయడం ద్వారా మనం షెడ్యూలర్ను ఓపెన్ చేయగలుగుతాము. ఈ షెడ్యూలర్లో మనం ఏ డేట్లో ఈ మెసేజ్ను పంపించాలి అనుకుంటున్నామో ఆ డేట్ను సెలెక్ట్ చేయాలి. ఉదాహరణకు 10th. అలాగే షెడ్యూల్ టైం అని ఉన్న చోట మనం ఏ టైంలో ఈ మెసేజ్ను పంపించాలనుకుంటున్నామో టైప్ చేయాలి. ఉదాహరణకు మనం ఈ మెసేజ్ను తెల్లవారుజామున 4:30కు పంపించాలి అని అనుకుంటున్నాము. ఈ తెల్లవారుజామున 4:30 అనేది మన యొక్క వర్కింగ్ టైమ్స్లో లేదు కాబట్టి ముందుగానే ఈ మెసేజ్ను టైప్ చేసి షెడ్యూల్లో డేట్ మరియు టైంను సెట్ చేసి ఈ సెండ్ మెసేజ్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా మెసేజ్ను షెడ్యూల్ చేయడం ద్వారా మనం అనుకున్న తేదీ అనుకున్న సమయానికి విద్యార్థులకు మెసేజ్ పంపగలుగుతాము. ఇక్కడ మనకు మెసేజ్ హ్యాస్ బీన్ సెండ్ అనే ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. అయితే మనం ఏ సమయానికైతే మెసేజ్ను షెడ్యూల్ చేశామో ఆ సమయానికి ఆ SMS డెలివరీ అవుతుంది. ఈ వీడియోలో మనం మెసేజింగ్లోని ఫీ అలర్ట్స్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. మెసేజింగ్ మెన్యూలో గల ఫీ అలర్ట్స్ ఆప్షన్ ద్వారా మనం ఫీ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఫీజు పేమెంట్కు సంబంధించిన అలర్ట్స్ లేదా మెసేజ్ను పంపగలుగుతాము. మనం ఒక తరగతిలోని విద్యార్థులకు లేదా స్కూల్ మొత్తానికి ఫీజు అలర్ట్ పంపాలి అని అనుకున్నప్పుడు మనం మెసేజింగ్లోని కామన్ మెసేజ్ను ఉపయోగించుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ఫీ అలర్ట్ అనేది కేవలం కొంతమంది విద్యార్థులకే అంటే ఫీ డిఫాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే పంపవలసి ఉన్నప్పుడు ఈ ఫీ అలర్ట్స్ ఆప్షన్ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఫీ అలర్ట్స్ ఆప్షన్లో ఉన్నటువంటి శాంపిల్ లింక్ పై క్లిక్ చేయడం ద్వారా మనం ఒక శాంపిల్ ఎక్సెల్ షీట్ను ఓపెన్ చేసుకోగలుగుతాము. ఈ విధంగా ఓపెన్ చేసుకున్నటువంటి ఈ శాంపిల్ షీట్ ఏదైతే ఉందో ఈ శాంపిల్ షీట్లో ఏ కాలంలో ఉన్నటువంటి మొబైల్ అనే ఆప్షన్ మనం ఏ విధమైన మార్పు చేయకూడదు. తరువాత ఉన్న ఫీల్డ్స్లో మనకు నచ్చిన విధంగా టెక్స్ట్ను ఎంటర్ చేసుకోవాలి. ఉదాహరణకి టెక్స్ట్ 1 చూసినట్లయితే ఇక్కడ ప్లీజ్ పే బ్యాలెన్స్ ఫీ అని ఉంది. దీని బదులుగా మనం వేరేదైనా మన చాయిస్ ప్రకారం టెక్స్ట్ను ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ విద్యార్థుల పేర్లను మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఏ విద్యార్థికి అయితే మనం పంపాలి అనుకుంటున్నామో ఆ విద్యార్థి యొక్క పేరు, అలాగే ఇక్కడ టెక్స్ట్, అదేవిధంగా అతను ఎంత అమౌంట్ డ్యూ ఉన్నాడో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక ఎక్సెల్ షీట్లో మనం 600 మంది విద్యార్థుల పేర్లు వారి ఫీ డిఫాల్ట్ అమౌంట్స్ ఎంటర్ చేసుకుని వీలుంటుంది. ఈ విధంగా మనం టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఫైల్ను సేవ్ చేసుకోవాలి. ఫైల్ CSV, డీలిమిటెడ్ ఫార్మాట్లోనే సేవ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఉదాహరణకు ఈ ఫైల్ను మనం డెస్క్టాప్పై సేవ్ చేస్తున్నాము. ఈ విధంగా సేవ్ చేసేటప్పుడు ఫైల్ నేమ్లో ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ అంటే అండర్స్కోర్ కానీ @ కానీ హైఫెన్ కానీ స్పేసెస్ కానీ లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా ఫైల్ నేమ్ను టైప్ చేసి అది CSV, డీలిమిటెడ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. ఫైల్ను అప్లోడ్ చేసుకోవడం పూర్తయిన తర్వాత క్రింద ఉన్న సెండ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మనం ఏ విద్యార్థుల డీటెయిల్స్ అయితే ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేశామో వారందరికీ ఈ ఫీ డిఫాల్ట్ యొక్క మెసేజెస్ పంపడానికి వీలవుతుంది. మెసేజెస్ పంపబడిన తర్వాత యువర్ మెసేజెస్ హ్యాస్ బీన్ సెండ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా కామన్ మెసేజ్లో మాదిరిగానే ఇక్కడ కూడా షెడ్యూల్డ్ మెసేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ వీడియోలో మనం మెసేజింగ్లోని గ్రూప్ మార్క్స్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. ఈ గ్రూప్ మార్క్స్ ఆప్షన్ ద్వారా స్టూడెంట్ యొక్క ఎగ్జామినేషన్లో వివిధ సబ్జెక్ట్ మార్క్స్ను SMS రూపంలో మొబైల్ నెంబర్కు పంపించవచ్చు. ఈ ఆప్షన్లో మనం ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశామో ఇక్కడ ఎగ్జామినేషన్ టైప్ అని ఉన్న చోట ఆ ఎగ్జామినేషన్ టైప్ను టైప్ చేయాలి. ఉదాహరణకు యూనిట్ 1. ఈ ఎగ్జామినేషన్ టైప్ యూనిట్ 1గా మనం ఇక్కడ టైప్ చేయొచ్చు. అయితే విద్యార్థులకు సంబంధించిన మార్క్స్ను ఒక ఎక్సెల్ షీట్ రూపంలో మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. అయితే ఆ ఎక్సెల్ షీట్ యొక్క ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అనే దానికి ఇక్కడ ఇవ్వబడిన శాంపిల్ CSV ఫైల్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
శాంపిల్ ఫైల్ను పొందటానికి ఇక్కడున్న శాంపిల్ CSV లింక్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం మార్క్స్ ఎంటర్ చేయడానికి ఒక శాంపిల్ ఎక్సెల్ ఫైల్ను ఓపెన్ చేయగలుగుతాము. ఇక్కడ ఈ ఫైల్లో పైన ఉన్న కాలం హెడ్డింగ్స్లో మొబైల్ నెంబర్ అనేది MOBILE అన్ని లెటర్స్ కూడా క్యాపిటల్లో ఉండాలి. ఈ కాలం అంటే ఏ కాలంలో కేవలం మొబైల్ మాత్రమే ఉండాలి. దీనికి మనం ఏ విధమైన మార్పులు చేయకూడదు. మిగిలిన కాలమ్స్లో ఉన్న టైటిల్స్ను మనకు నచ్చిన విధంగా మార్పు చేసుకోవచ్చు. ఉదాహరణకు సబ్జెక్ట్ 1 అని ఉన్న చోట దీనిని మనం ఇంగ్లీష్గా టైప్ చేసుకోవచ్చు. అలాగే సబ్జెక్ట్ 2ను తెలుగు, సబ్జెక్ట్ 3ను సైన్స్, సబ్జెక్ట్ 4ను మ్యాథ్స్, ఈ విధంగా మనకు నచ్చిన సబ్జెక్ట్ నేమ్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవ్వబడిన సబ్జెక్ట్స్ కంటే కూడా ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటే ఇక్కడ మనం కాలమ్ను ఇన్సర్ట్ చేసుకుని అందులో డేటాను టైప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు నచ్చినన్ని కాలమ్స్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుని ఆ మార్క్స్ను ఎంటర్ చేసుకోవచ్చు. ఈ ఎక్సెల్ ఫైల్లో మనం మ్యాక్సిమం 600 మంది విద్యార్థుల యొక్క మార్క్స్ను ఎంటర్ చేయగలుగుతాము. ఈ విధంగా మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత ఈ ఫైల్ను సేవ్ చేసుకోవాలి. ఈ ఎక్సెల్ ఫైల్ను సేవ్ చేసేటప్పుడు ఈ ఫైల్ను సేవ్ చేసుకునేటప్పుడు ఫైల్ నేమ్లో ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ అంటే హైఫెన్, కామా, అండర్స్కోర్ వంటి స్పెషల్ క్యారెక్టర్స్ను ఉపయోగించకూడదు. అదేవిధంగా ఈ ఫైల్ను ఎల్లవేళలా మనం CSV ఫార్మెట్లోనే సేవ్ చేసుకోవాలి. సేవ్ యాజ్ టైప్లో ఇక్కడున్న CSV, DLimited ఈ ఫార్మాట్ను మాత్రమే ఎంచుకొని ఈ ఫైల్ను మనం సేవ్ చేసుకోవాలి. ఉదాహరణకి ప్రస్తుతం ఇక్కడ మనం డెస్క్టాప్పై ఈ ఫైల్ను సేవ్ చేద్దాం. ఈ విధంగా ఫైల్ను సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బ్రౌజ్ బటన్పై క్లిక్ చేసి ఆ ఫైల్ను మనం సెలెక్ట్ చేయాలి. డెస్క్టాప్పై మనం సేవ్ చేసుకున్న యూనిట్ 1 మార్క్స్ ఫైల్ను సెలెక్ట్ చేశాము. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రింద ఉన్న సెండ్ మార్క్స్ బటన్పై క్లిక్ చేయాలి. ఈ బటన్ను క్లిక్ చేయడం ద్వారా స్టూడెంట్ యొక్క మార్క్స్ను ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్స్కి మనం పంపగలుగుతాము. మెసేజెస్ రీచ్ అయిన తర్వాత యువర్ మెసేజెస్ హ్యాస్ బీన్ సెండ్ సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ అండ్ కాంటాక్ట్స్లోని క్లాస్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. స్టూడెంట్స్ అండ్ కాంటాక్ట్స్లోని క్లాస్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మనం స్టూడెంట్స్ యొక్క క్లాస్ను ఒక క్లాస్ నుంచి మరొక క్లాస్కు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అకాడమిక్ ఇయర్ పూర్తయి కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభానికి ప్రతి క్లాస్ను పై క్లాస్కు ప్రమోట్ చేయడానికి ఇక్కడున్న ట్రాన్స్ఫర్ బటన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేయడం ద్వారా ప్రతి క్లాసు కూడా పై క్లాస్కు ప్రమోట్ అవుతుంది. ఉదాహరణకు నర్సరీ LKGకు, LKG స్టూడెంట్స్ డేటా UKGకు, UKG స్టూడెంట్స్ డేటా ఫస్ట్ స్టాండర్డ్కు, ఈ విధంగా 10th క్లాస్ వరకు ప్రమోట్ అవుతుంది. 10th క్లాస్ డేటా రిమూవ్ చేయబడుతుంది. ఇండివిజువల్గా ప్రతి క్లాస్ స్టూడెంట్స్ డేటాను మరో క్లాస్కి ప్రమోట్ చేయడం కష్టం కనుక ఈ ఆప్షన్ను ఉపయోగించడం ద్వారా సులువుగా అకాడమిక్ ఇయర్ పూర్తయిన తరువాత ఒక క్లాస్ను ఆ పై తరగతికి ప్రమోట్ చేసుకోవచ్చు. కొత్త అకాడమిక్ ఇయర్ ప్రారంభంలో క్లాసెస్ను ప్రమోట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడున్న ట్రాన్స్ఫర్ బటన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకే క్లిక్ చేయడం ద్వారా మనం స్టూడెంట్స్ను పై తరగతిలోకి ప్రమోట్ చేయగలుగుతాము. ఈ వీడియోలోని మెసేజింగ్ మెన్యూలోని పర్సనల్ మెసేజ్ గురించి తెలుసుకుందాం. మెసేజింగ్ మెన్యూలో కల పర్సనల్ మెసేజ్ ఆప్షన్ను క్లిక్ చేయడం ద్వారా మనం ఎంచుకున్న మొబైల్ నెంబర్స్కు మెసేజెస్ పంపించే వీలుంటుంది. మన డేటాబేస్లో ఇంతకు క్రితం మనం ఎంటర్ చేసిన వ్యక్తులు లేదా విద్యార్థుల యొక్క మొబైల్ నెంబర్స్కు మెసేజెస్ పంపాలంటే కామన్ మెసేజ్ ఆప్షన్ను ఉపయోగించుకోవచ్చు. అయితే మనం మెసేజ్ పంపాలనుకున్న వ్యక్తుల యొక్క డీటెయిల్స్ మన డేటాబేస్లో లేనప్పుడు వారి యొక్క మొబైల్ నెంబర్స్ను నేరుగా ఇక్కడ ఎంటర్ చేయడం ద్వారా మెసేజెస్ను పంపచ్చు. ఉదాహరణకి విద్యార్థుల యొక్క రిలేటివ్స్కి లేదా ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వ్యక్తుల యొక్క మొబైల్ నెంబర్స్కు మెసేజ్లు పంపాలి అని అనుకుంటాం. ఈ వ్యక్తుల యొక్క డీటెయిల్స్ మన డేటాబేస్లో ఎంటర్ చెయ్యము కాబట్టి వారి యొక్క మొబైల్ నెంబర్స్ ఇక్కడ నేరుగా ఎంటర్ చేసి
మెసేజ్ పంపించవచ్చు. అలాగే అడ్మిషన్ సమయంలో వచ్చేటటువంటి క్వెరీస్ యొక్క నెంబర్స్ కూడా మన డేటాబేస్లో ఎంటర్ చేయము కాబట్టి అటువంటి మొబైల్ నెంబర్స్ను కూడా ఇక్కడ టైప్ చేసుకుని మెసేజ్ పంపించవచ్చు. మొబైల్ నెంబర్ను టైప్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం 10 డిజిట్ ఫార్మాట్ను ఫాలో అవ్వాలి. అంటే 10 అంకెలు గల మొబైల్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మొబైల్ నెంబర్కు మరొక మొబైల్ నెంబర్కు మధ్యలో కేవలం కామాతో మాత్రమే వేరు చేయాలి. ఇక్కడ ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ అంటే స్పేసెస్ కానీ లైన్ బ్రేక్స్ కానీ @ మొదలైనవి ఉపయోగించకూడదు. ఒక మొబైల్ నెంబర్కు మరొక మొబైల్ నెంబర్కు మధ్యలో కేవలం కామాను మాత్రమే ఉపయోగించాలి. ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని మొబైల్ నెంబర్స్ను ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత క్రింది ఉన్న మెసేజ్ బాక్స్లో మ్యాటర్ను టైప్ చేయాలి. ఉదాహరణకు మీ విద్యా సంస్థ యొక్క యానివర్సరీకి కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులకు మీరు మెసేజ్ పంపాలనుకున్నప్పుడు వారి యొక్క మొబైల్ నెంబర్స్ను ఇక్కడ ఎంటర్ చేసి మెసేజ్ను ఇక్కడ టైప్ చేసి క్రింది ఉన్న సెండ్ బటన్పై క్లిక్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఎంచుకున్న మొబైల్ నెంబర్స్కు ఈ పర్సనల్ మెసేజ్ ఆప్షన్ ద్వారా మెసేజెస్ పంపించవచ్చు. ఈ వీడియోలో మనం మెసేజింగ్ మెన్యూలోని సెంట్ మెసేజెస్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. మెసేజింగ్ మెన్యూలో గల సెంట్ మెసేజెస్ ఆప్షన్ను క్లిక్ చేయడం ద్వారా సెంట్ మెసేజెస్ పేజ్లోకి ఎంటర్ అవుతాము. ఈ సెంట్ మెసేజెస్ పేజ్లో మనం పంపినటువంటి మెసేజెస్ యొక్క లిస్ట్ డిస్ప్లే అవుతుంది. మనం ఏ రిజిస్టర్ నెంబర్కు ఏ మెసేజ్ పంపించామో, అదేవిధంగా ఆ మెసేజ్ను ఎన్ని ఎస్ఎంఎస్లుగా పంపించామో, అలాగే పంపిన తేదీ, ఈ వివరాలు ఇక్కడ మనం చూసి తెలుసుకోవచ్చు. ఈ పేజ్లో పైన చూసినట్లయితే టోటల్ సెంట్ మెసేజెస్ అంటే మన అకౌంట్లో నుండి మనం ఎన్ని మెసేజెస్ పంపించామో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ అకౌంట్లో మనం 57 మెసేజెస్ను పంపినట్టుగా తెలుస్తుంది. అలాగే మన అకౌంట్లో మిగిలినటువంటి మెసేజెస్ యొక్క కౌంట్ తెలుసుకోవడానికి ఇక్కడ అవైలబుల్ మెసేజెస్లో చూడొచ్చు. మన అకౌంట్లో మిగిలి ఉన్న మెసేజెస్ అవైలబుల్ మెసేజెస్ 1943. అదేవిధంగా మనం ఇంతకుముందు పంపిన మెసేజెస్ను ఫిల్టర్ చేయడానికి లేదా సెర్చ్ చేయడానికి ఇక్కడ ఉన్న డేట్ మొబైల్ సెర్చ్ ఆప్షన్ను ఉపయోగించుకోవచ్చు. మనం ఏదైనా ఒక మొబైల్ నెంబర్కు పంపినటువంటి మెసేజెస్ లిస్ట్ కనుక మనం ఇక్కడ పొందాలనుకున్నప్పుడు ఆ మొబైల్ నెంబర్కు మన మెసేజెస్ ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు పంపామో ఇక్కడ ఎంటర్ చేయాలి. ఉదాహరణకి ఇక్కడ 01/10 అంటే ముందుగా తేదీ, తరువాత నెల, తరువాత సంవత్సరం, అది కూడా 4 అంకెలతో 2014 ఈ విధంగా ఎంటర్ చేయాలి. అంటే 01 అక్టోబర్ 2014 నుండి 07/11/2014 ఈ తేదీల మధ్యలో ఇక్కడ ఇవ్వబడిన మొబైల్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్కు ఏ మెసేజ్లు పంపించామో మనం ఇక్కడ లిస్ట్ పొందాలి అనుకున్నప్పుడు ఈ విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఫ్రమ్ తేదీ టు తేదీ మొబైల్ నెంబర్. ఇప్పుడు ఇక్కడున్న గో బటన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు లిస్ట్ డిస్ప్లే అవుతుంది. ఈ తేదీ నుండి ఈ తేదీ వరకు మనం ఇక్కడ మెన్షన్ చేసిన తేదీలలో ఈ మొబైల్ నెంబర్కు పంపబడిన మెసేజెస్ను మనం ఇక్కడ చూడగలిగాము. ఈ విధంగా సెంట్ మెసేజెస్ ఆప్షన్ ద్వారా మనం పంపిన మెసేజెస్ యొక్క వివరాలు తెలుసుకునే వీలుంది. ఈ వీడియోలో మనం స్టూడెంట్స్ అండ్ కాంటాక్ట్స్ మెన్యూలోని ఇంపోర్ట్ స్టూడెంట్స్ ఆప్షన్ గురించి తెలుసుకోబోతున్నాం. స్టూడెంట్స్ అండ్ కాంటాక్ట్స్ మెన్యూలోని ఇంపోర్ట్ స్టూడెంట్స్ బటన్పై క్లిక్ చేసినప్పుడు ఇంపోర్ట్ స్టూడెంట్ డేటా ఫామ్ డిస్ప్లే అవుతుంది. అలాగే ఇక్కడ ఇంపోర్ట్ స్టూడెంట్ డేటా ఆప్షన్ను ఉపయోగించుకొని మనం ఎక్సెల్ షీట్ ద్వారా డేటాను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒక ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేసుకుని అన్ని డీటెయిల్స్ను ఒకేసారి డేటాబేస్లో ఇంపోర్ట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఇక్కడ టైప్ ఆఫ్ అప్లోడ్ అని ఉన్న చోట 2 ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఒకటి మ్యాండేటరీ ఫీల్డ్స్, 2 ఆల్ ఫీల్డ్స్. మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటే
ఎక్సెల్ షీట్లో కేవలం స్టూడెంట్ నేమ్, మొబైల్ నెంబర్, అలాగే క్లాస్ ఐడి ఈ 3 ఫీల్డ్స్ మాత్రమే ఉండే ఎక్సెల్ షీట్ను మనం అప్లోడ్ చేయదలిస్తే ఇక్కడ ఉన్న మ్యాండేటరీ ఫీల్డ్స్ను సెలెక్ట్ చేయాలి. వీటితో పాటు ఇతర డీటెయిల్స్ను కూడా ఎంటర్ చేసిన ఎక్సెల్ ఫైల్ను మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఆల్ ఫీల్డ్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆల్ ఫీల్డ్స్ను క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ గమనించినట్లయితే మన డేటా ఎంటర్ చేసుకోవడానికి ఒక శాంపిల్ ఎక్సెల్ ఫైల్ ఇక్కడ ఇవ్వబడింది. ఇక్కడున్న లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ఆ శాంపిల్ ఎక్సెల్ ఫైల్ను మనం డౌన్లోడ్ చేసుకోగలుగుతాము. ఈ విధంగా ఓపెన్ అయినటువంటి ఈ శాంపిల్ ఫైల్లో స్టూడెంట్ నేమ్ ఉన్న చోట స్టూడెంట్ నేమ్, క్లాస్ ఈ క్లాస్ అని ఉన్న చోట ఇక్కడ మనకు స్క్రీన్పై క్లాసెస్కు కొన్ని ఐడీస్ ఇవ్వబడ్డాయి. ఉదాహరణకు నర్సరీ అంటే -3, ఎల్కేజీ అంటే -2, యూకేజీ -1, ఫస్ట్ క్లాస్కు 1, సెకండ్ క్లాస్కు 2 ఈ విధంగా ఐడీస్ ఇవ్వబడ్డాయి. ఆ ఐడీస్ను మనం ఇక్కడ టైప్ చేయాలి. ఉదాహరణకి రాకేష్ గనుక ఎల్కేజీకి చెందినట్లయితే -2ను టైప్ చేయాలి. తరువాత మొబైల్ నెంబర్ ఈ 3 కూడా మ్యాండేటరీ డీటెయిల్స్. రమ్య ఈ అమ్మాయి గనుక 3వ తరగతికి చెందినట్లయితే థర్డ్ క్లాస్కు ఐడి 3. ఈ విధంగా డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్ను ఎక్సెల్ వర్క్బుక్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవాలి. ఈ విధంగా సేవ్ చేసుకున్న ఫైల్ను ఈ బ్రౌజ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా బ్రౌజ్ చేసుకుని లింక్ చేసుకోవాలి. ఇక్కడున్న సబ్మిట్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మనం ఎక్సెల్ షీట్లో ఎంటర్ చేసిన ఎంట్రీస్ అన్నీ కూడా మన డేటాబేస్కు యాడ్ చేయబడతాయి. ఈ వీడియోలో మనం అకౌంట్ మెన్యూలో ఉన్నటువంటి ప్రొఫైల్ అనే ఆప్షన్ గురించి తెలుసుకుందాం. అకౌంట్లో ఉన్నటువంటి ప్రొఫైల్ అనే బటన్పై క్లిక్ చేసినప్పుడు ప్రొఫైల్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడున్న ప్రొఫైల్లో ఆర్గనైజేషన్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. స్కూల్ నేమ్ అని ఉన్న చోట స్కూల్ నేమ్, అదేవిధంగా ఫోన్ నెంబర్, అలాగే ప్రిన్సిపల్ లేదా డైరెక్టర్ లేదా కరెస్పాండెంట్ యొక్క నేమ్, నెంబర్, అదేవిధంగా ఆల్టర్నేట్ కాంటాక్ట్ నెంబర్, అలాగే ప్లేస్. ఈ విధంగా ఇన్ఫర్మేషన్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఎప్పుడైనా ఇక్కడ సబ్మిట్ చేసిన డీటెయిల్స్లో ఏమైనా మార్పులు ఉన్నట్లయితే ఆ కొత్తగా వచ్చినటువంటి మార్పులు, ఉదాహరణకి మొబైల్ నెంబర్ కనుక చేంజ్ అయినట్లయితే ఆ చేంజ్ అయిన మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. ఈ విధంగా ఎప్పటికప్పుడు ఆర్గనైజేషన్ యొక్క డీటెయిల్స్ లేదా ప్రొఫైల్ను అప్డేట్ చేయడం ద్వారా స్టూడెంట్ కేర్ నుంచి వచ్చేటటువంటి సమాచారాన్ని నేరుగా మీ మొబైల్ నెంబర్స్లో పొందగలుగుతారు. ఉదాహరణకు స్టూడెంట్ కేర్ నుండి ఏదైనా ఆఫర్స్ కానీ లేదా ఏదైనా కొత్తగా ఒక ప్రోడక్ట్ లాంచ్ అయినప్పుడు దాని వివరాలు కానీ లేదా ఎస్ఎంఎస్లో ఉండేటటువంటి వివిధ ఆఫర్స్, ఫీచర్స్ మొదలైన సమాచారం ఆర్గనైజేషన్కు చేరాలి అంటే ఆర్గనైజేషన్ యొక్క ఫోన్ నెంబర్స్ మరియు ఇతర డీటెయిల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయి ఉండాలి. ఈ వీడియోలో అకౌంట్ మెన్యూలోని చేంజ్ యువర్ పాస్వర్డ్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. అకౌంట్ మెన్యూలో గల చేంజ్ యువర్ పాస్వర్డ్ పై క్లిక్ చేసినప్పుడు చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ డిస్ప్లే అవుతుంది. ఇందులో ఎగ్జిస్టింగ్ పాస్వర్డ్ని మార్చి కొత్త పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ఉంది. దీని స్థానంలో మనకి కొత్త పాస్వర్డ్ కావాలి అని అనుకున్నప్పుడు మనం పాస్వర్డ్ను ఇక్కడ టైప్ చేసుకుని అదేవిధంగా కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్లో కూడా కొత్త పాస్వర్డ్ని తిరిగి టైప్ చేయాలి. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత క్రింది ఉన్న చేంజ్ బటన్ పై క్లిక్ చేసినప్పుడు మీ పాత పాస్వర్డ్ కొత్త పాస్వర్డ్తో రీప్లేస్ అవుతుంది. ఈ వీడియోలో మనం అకౌంట్ మెన్యూలో గల చేంజ్ ఆర్గనైజేషన్ నేమ్ ఆప్షన్ గురించి తెలుసుకుందాం. ఈ ఆప్షన్ను ఉపయోగించడం ద్వారా మనం పంపించే మెసేజ్లో చివర ఉండేటటువంటి సిగ్నేచర్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని మార్క్ చేసుకోవచ్చు.
అదేవిధంగా మనం ఈ మెసేజ్ను గనక పర్సనల్ నేమ్పై పంపాలనుకున్నప్పుడు మన పర్సనల్ నేమ్ని టైప్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్లో ఏదైతే టైప్ చేస్తామో అదే సిగ్నేచర్ మనం పంపే ప్రతి మెసేజ్ చివరిలో ఉంటుంది. మనం ఈ విధంగా పర్సనల్ సిగ్నేచర్ లేదా మనం ఒక ఫోన్ నెంబర్ మొదలైన వాటితో మెసేజెస్ పంపచ్చు. తిరిగి మళ్ళీ మనం పాత సిగ్నేచర్నే కావాలనుకున్నప్పుడు దాన్ని ఇక్కడ టైప్ చేయాలి. ఈ వీడియోలో మనం కాపీ స్టూడెంట్ డేటా గురించి తెలుసుకుందాం. ఈ కాపీ స్టూడెంట్ డేటా ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా డేటాబేస్లో ఉన్నటువంటి మన స్టూడెంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒక ఎక్సెల్ ఫైల్ రూపంలో మన సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకోగలుగుతాము. అంటే ఆన్లైన్లో సర్వర్లో స్టోర్ అయినటువంటి డేటాబేస్ను మన సిస్టంలో డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ కాపీ స్టూడెంట్ డేటా ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఈ కాపీ స్టూడెంట్ డేటాపై క్లిక్ చేసినప్పుడు ఒక ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అవుతుంది. ఈ ఆప్షన్లో మనం సేవ్ ఫైల్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయడం ద్వారా ఆ ఫైల్ను మనం డౌన్లోడ్ చేసుకోగలుగుతాము. చూసారు కదా, ఎన్నో విశిష్టతలు కలిగినటువంటి ఈ స్టూడెంట్ కేర్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ మరియు కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్ మీరు ఎంతో సులభంగా సమర్థవంతంగా మీ విద్యాసంస్థను నిర్వహించడానికి, మీ విద్యాసంస్థలో పేరెంట్స్కు ఇతరులకు కమ్యూనికేషన్ను ఎప్పటికప్పుడు త్వరితంగా అప్డేట్ చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇప్పటికే మా సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో ఉన్న ప్రధాన పట్టణాల్లో 2000కు పైగా విద్యాసంస్థలు ఈ ప్రోగ్రాంని ఉపయోగించుకొని దాదాపు 10 లక్షలకు పైగా విద్యార్థుల తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ సమయంలో విలువైన సమాచారాన్ని అందిస్తూ అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు.